డైట్ చేస్తున్న వారికి, లేదంటే వెయిట్ బ్యాలెన్స్ చేయాలి అనుకునే వారికి, పిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలి అనుకున్న వారికి, ప్రోటీన్, ఫైబర్ రిచ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి దీంతో కారపొడి చేసుకొని తినండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్ లోకి కానీ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసేసి కొద్దిగంత ఫ్రై చేసుకున్న తర్వాత 5 వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్న గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకోవాలి. లాస్ట్ లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు అవిసె గింజల్ని లో ఫ్లేమ్ లో వేయించుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ అవిసె గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది.